భావ ప్రకటన స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కు అని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్ కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున అన్నారు. భిన్నాభిప్రాయాలను హింసతో కాకుండా చర్చల ద్వారా ఎదుర్కోవాలని సూచించారు. ఒక టెలివిజన్ చర్చ కార్యక్రమం సందర్భంగా హిందూ ఆధ్యాత్మికవేత్త, రచయిత, సామాజిక విశ్లేషకుడు జై భారత్ రమణమూర్తిపై జరిగిన భౌతిక దాడిని తీవ్రంగా ఖండిస్తూ శనివారం నల్గొండలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద కేవీపీఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ భావ ప్రకటన స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కు అని అన్నారు. భిన్నాభిప్రాయాలను హింసతో కాకుండా చర్చల ద్వారా ఎదుర్కోవాలని, ప్రజాస్వామ్యంలో విమర్శలను సహించే సంస్కృతి పెరగాల్సిన అవసరం ఉందన్నారు. రమణమూర్తిపై జరిగిన దాడిపై పోలీసులు ఫిర్యాదును చట్ట ప్రకారం విచారించి వాస్తవాలను నిర్ధారించి బాధ్యులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో రచయితలు, పాత్రికేయులు, కళాకారులు, మేధావులు భయాందోళన లేకుండా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. సమాజంలో మత విద్వేషాలు, హింస, అసహనం పెరగకుండా ప్రతి పౌరుడు రాజ్యాంగ విలువలను గౌరవించాలని, అన్ని మతాల పట్ల పరస్పర గౌరవం, శాంతి, సామరస్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రజల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టే చర్యలను ఎవరైనా చేపట్టినా చట్టం ముందు సమానంగా బాధ్యత వహించాల్సిందేనని అన్నారు. జై భారత్ రమణమూర్తిపై జరిగిన భౌతిక దాడిని ప్రజాస్వామ్యవాదులు, మత పెద్దలు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్ట ప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శులు గాదె నరసింహ, బొల్లు రవీందర్ కుమార్, సిఐటియు పట్టణ కన్వీనర్ దండంపల్లి సత్తయ్య, మండల కన్వీనర్ పోలె సత్యనారాయణ, నాయకులు జిల్లా అంజయ్య, బచ్చలకూరి రాధాకృష్ణ, రాచమల్ల వెంకట్రెడ్డి, శంకర్, మాతంగి రవి, మురళి, మహేంద్ర, శివకుమార్, నారయ్య, శ్రీను, గ్యారా చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో పార్లమెంటు, శాసనసభలు, మరి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఒకటైతే పరిపాలనలో మరి ఫోర్త్ ఎస్టేట్ ప్రెస్సు మరి భావ ప్రకటన చేయడానికి హక్కులు కలిగినటువంటి ఫోర్త్ ఎస్టేట్ని మరి ఈనాడు తన చేతిలో తీసుకొని టీవీ ఇంటర్వ్యూలో మరి రమణమూర్తి గారి మీద చెప్పు వేయడం అనేది ఇది ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి చర్య. బాబాసాహెబ్ భారతరత్న అంబేద్కర్ భారత రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించారు. భావ ప్రకటన స్వేచ్ఛని ప్రాథమిక హక్కుగా, ఫండమెంటల్ రైట్గా గుర్తించారు. మరి ఈ విధమైనటువంటి చర్యను మరి ఉన్నత వర్గాలని ఈ విధంగా చేయడం అనేది మరి వారిని ఎమ్మడే అరెస్ట్ చేయవలసినటువంటి అవసరం ఈనాడు ఉంది. ఎందుకంటున్నానంటే భారతదేశం మరి 1950 నుంచి ఈ ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకుంటూ వస్తున్నాం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం. మరి భారత రాజ్యాంగానికి విరుద్ధంగా చేసిన చర్యను మరి ప్రతిఘటించి అందరూ కూడా భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడడానికి మరి అందరూ కూడా కృషి చేయాలి. అదేవిధంగా పోలీసు యాక్షన్ తప్పకుండా తీసుకోవాలి కసిరెడ్డి మీద అని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. జూలై 14వ తారీఖు నాడు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్లో డిబేట్ జరుగుతున్న సందర్భంగా విజయవార్ పత్రిక ఎడిటరు, ఆధ్యాత్మికవేత్త, ఈ సమాజంలో మంచి కోసం అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నటువంటి రమణమూర్తి గారి పైన ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి కశ్యప్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి అత్యంత దారుణంగా చెప్పుతో దాడి చేసి కొట్టడం అనేది కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది. ఈరోజు రమణమూర్తి చేసినటువంటి తప్పేమిటి? ఇలా హిందూ సమాజం, సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వాటిని ఏ రకంగా కాపాడాలనేటువంటిది కూడా ఆయన ఆధ్యాత్మికంగా చెప్తా ఉన్నాడు. ఈ సమాజానికి ఏమి ఇస్తా ఉన్నారు మీరు? అనేక మంది హిందూ ధర్మానికి కాపాడబడేటువంటి వాళ్ళు కానీ, హిందూ ధర్మాన్ని రక్షించాలని కోరుకునేటువంటి వాళ్ళ యొక్క ఆరాధ్య దైవమైనటువంటి దేవుళ్ళ తలలు తీసేసి మనుషుల బొమ్మలు పెట్టి బజార్లల్లా ఊరేగించడం ఏంది? ఇది కరెక్ట్ కాదు అని అన్నందుకు మీరు హిందూ మతాన్ని వ్యతిరేకిస్తున్నారు, కించపరుస్తున్నారు అని చెప్పి దాడి చేయడం అనేది చాలా దుర్మార్గం. కశ్యప్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా ప్రత్యక్షంగా వేలాది మంది, లక్షలాది మంది చూస్తున్న సందర్భంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పక్కనున్న వాళ్ళ సాక్ష్యం ఉన్నప్పటికీ చెప్పుతో కొడితే ఎందుకు మీరు అరెస్ట్ చేయరని పోలీసు యంత్రాంగాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. కశ్యప్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఇలా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. రమణమూర్తి మీద జరిగినటువంటి దాడిని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలన్నీ కూడా ఖండిస్తూ నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఒక పత్రికా ఎడిటర్గా వారు చేస్తున్నటువంటి ప్రజా సంబంధించిన అంశాల మీద, అక్కడ జరుగుతున్నటువంటి దేవుడి మీద జరిగినటువంటి డిబేట్ మీద వచ్చిన చిన్న అంశం మీద దాన్ని పట్టుకొని
చెప్పుతో కొట్టడం అనేది ఇది సరైనది కాదు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛను హరించి వేయడమే. దీన్ని వెంటనే కశ్యప్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ప్రత్యక్ష ఆధారాలు ఉన్నాయి. టీవీ డిబేట్లోనే టీవీ సంబంధించినటువంటి వీడియోలు అన్ని రికార్డులు ఉన్నాయి. ప్రజలందరూ కూడా వేలాది మంది చూస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇది చేయడం అనేది సరైనది కాదు. భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాలి. ఇది ఒక ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తి ఇట్లా వ్యవహరించిందంటే దీన్ని ఆయన స్వభావరీత్యా ఇట్లాంటి ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ గమనించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 14వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి డిబేట్లో రమణమూర్తి అడిగినటువంటి ప్రశ్నకి కశ్యప్ రెడ్డి సమాధానం చెప్పలేక ఆ రమణమూర్తి మీద దాడి చేయడం చాలా దారుణం. వెంటనే పోలీస్ అధికారులు తక్షణమే అతను అరెస్ట్ చేసి సరైన శిక్ష విధించాలని చెప్పి మేము కేవీపీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. ఈ దేశంలో జరుగుతున్న అన్ని దాడులు ఏమీ పట్టించుకోకుండా చిన్న విషయాలను పట్టించుకున్నటువంటి పోలీసు వ్యవస్థ ఈరోజు ప్రత్యక్షంగా అనేక మంది ప్రజలు వీక్షిస్తున్నటువంటి డిబేట్లో ఇట్లా దారుణం జరిగినప్పుడు వెంటనే స్పందించకుండా ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ మేలుకొని వెంటనే కశ్యప్ రెడ్డిని అరెస్ట్ చేసి అతని మీద కేసు పుటప్ చేయాలని చెప్పేసి కేవీపీఎస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం.